హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జావా స్క్రిప్ట్లో కాల్, అప్లై అండ్ బైండ్ మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయో మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ కాల్, అప్లై, బైండ్ యొక్క డెఫినేషన్ చూద్దాం. కాల్ యొక్క డెఫినేషన్ ఏంటి? కాల్స్ ఏ ఫంక్షన్ విత్ ఏ స్పెసిఫైడ్ దిస్ వాల్యూ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడెడ్ వన్ బై వన్. సో ఏమన్నారు, ఒక ఫంక్షన్ని కాల్ చేస్తుంది ఎలా? విత్ స్పెసిఫైడ్ దిస్ వాల్యూ తోటి అండ్ ఆల్సో ఇది ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేసిద్ది వన్ బై వన్. అండ్ అలాగనే అప్లై ఏంటి? కాల్స్ ఏ ఫంక్షన్ విత్ స్పెసిఫైడ్ దిస్ వాల్యూ బట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ యాజ్ అన్ అరే. సో ఇది కూడా ఏం చేస్తుంది? ఒక ఫంక్షన్ని కాల్ చేస్తుంది విత్ ఏ స్పెసిఫైడ్ దిస్ వాల్యూ తోటి అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఒక అరే లాగా పాస్ చేస్తారు. అండ్ బైండ్ యొక్క డెఫినేషన్ ఏంటి? రిటర్న్స్ ఏ న్యూ ఫంక్షన్ విత్ దిస్ బౌండ్ టు ద స్పెసిఫైడ్ వాల్యూ. ఇట్ డజంట్ కాల్ ద ఫంక్షన్ ఇమీడియట్లీ. సో బైండ్ వచ్చేసే వరకు ఏంటి? ఒక న్యూ ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది విత్ స్పెసిఫైడ్ బౌండ్ వాల్యూ తోటి. అండ్ ఇక్కడ ఏంటి? ఫంక్షన్ అనేది ఇమీడియట్గా కాల్ అవ్వదు. సో మీరు జస్ట్ డెఫినేషన్ చూడండి, బట్ నేను ప్రాక్టికల్గా చూపించేటప్పుడు వాటి యొక్క మీనింగ్ మీకు అర్థమవుతుంది. సో అంతకన్నా ముందు మీకు ఏంటంటే ఈ కాల్, అప్లై అండ్ బైండ్ మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకునే ముందు మనకు అసలు జావా స్క్రిప్ట్లో దిస్ కీవర్డ్ ఎలా వర్క్ అవుతుందో తెలిసి ఉండాలి. సో దిస్ కీవర్డ్ అనేది జావా స్క్రిప్ట్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. లైక్ యారో ఫంక్షన్లో ఒక రకంగా, ఫంక్షన్లో ఒక రకంగా, అలానే ఆబ్జెక్ట్లో ఒక రకంగా. సో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఒక ఆబ్జెక్ట్లో దిస్ కీవర్డ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ స్టూడెంట్ డేటా అనేసి నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. అందులో సో ఫస్ట్ టైం లాస్ట్ టైంని నేను యాడ్ చేసా. అలానే ఫుల్ నేమ్ అనేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నా. ఇక్కడ ఏం చేసిద్దంటే ఈ ఫంక్షను ఫస్ట్ నేమ్ని అండ్ లాస్ట్ నేమ్ని కంబైన్ చేసేస్తుంది ఈ ఫుల్ నేమ్ అనేది. సో ఈ ఫుల్ నేమ్ని నేను ఎలా కాల్ చేస్తా? ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఫంక్షన్ దేన్ని రిఫర్ చేస్తూ ఉంది? ఇక్కడ దిస్ కీవర్డ్ అనేది దేన్ని రిఫర్ చేస్తూ ఉంది? ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని రిఫర్ చేస్తూ ఉంది. సో విత్ ఇన్ ద ఆబ్జెక్ట్లో ఈ దిస్ కీవర్డ్ ఈజ్ అంటే ఫంక్షన్లో ఉన్న దిస్ కీవర్డ్ దేన్ని రిఫర్ చేస్తూ ఉంది? ఆబ్జెక్ట్లో ఉన్న ఈ వాల్యూస్ని రిఫర్ చేస్తూ ఉంది, రైట్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి? నాకు ఫుల్ నేమ్ ప్రింట్ అయింది కదా. బట్ ఇక్కడ నేనేం చేస్తా ఉన్నా అంటే ఈ ఫంక్షన్ని అవుట్ సైడ్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్లో రాస్తా ఉన్నా. రైట్? సో ఇప్పుడేంటి? ఇప్పుడు ఈ దిస్ కీవర్డ్ అనేది ఇప్పుడు నేను కన్సోల్లో చూద్దాం. ఎర్రర్ వస్తూ ఉంది ఎందుకంటే ఆబ్జెక్ట్లో ఎలాంటి ఫంక్షన్ లేదు కాబట్టి. బట్ నేనేంటంటే ఓన్లీ ఫంక్షన్నే కాల్ చేస్తా ఉన్నా. ఇప్పుడేంటి? బోత్ ఆర్ అన్డిఫైన్డ్. అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని యాక్సెస్ చేసుకోలేకపోతా ఉంది ఫంక్షన్ అనేది, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఉంది కదా. సో బట్ నాకేంటి? ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి ఈ ఫంక్షన్ అనేది. సో అలాంటి టైంలో ఏంటంటే జావా స్క్రిప్ట్ నాకు 3 మెథడ్స్ని ప్రొవైడ్ చేసింది. అందులో ఒకటి ఏంటంటే కాల్. సో ఈ కాల్ ఏం చేసిద్ది అంటే ఈ ఆబ్జెక్ట్ని ఏదైతే ప్రాపర్టీస్ని నేను యాక్సెస్ చేసుకోవాలో ఆ ఆబ్జెక్ట్ని కాల్ చేసిద్ది.
సో ఇప్పుడు చూడండి వచ్చేసిందా. అండ్ ఇంకొకటి నేనేమనుకుంటున్నా అంటే ఈ ఫస్ట్ నేమ్ ఈ ఫుల్ నేమ్తో పాటు నా ఏజ్ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏజ్ అనేసి ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటున్నా. ప్లస్ మై ఏజ్ ఈస్ ప్లస్ ఏజ్. అండ్ ఇక్కడ ఇక్కడ ఏం చేస్తా ఉన్నా ఏజ్ అనేది ఎంత ఇస్తా ఉన్నా, ఒక 25 ఇస్తా ఉన్నా. ఇప్పుడు చూద్దామా. ఐఎమ్ సాయితేజ తాటికొండ, ఏజ్ ఇస్ 25, రైట్. సో మనకి ఇక్కడ చూడండి కాల్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏంటి, కాల్స్ ఏ ఫంక్షన్ విత్ స్పెసిఫైడ్ దిస్ వాల్యూ. ఇక్కడ ఏం చేస్తుంది, కాల్స్ ఏ ఫంక్షన్ విత్ స్పెసిఫైడ్ దిస్ వాల్యూ. సో ఇక్కడ స్పెసిఫైడ్ దిస్ వాల్యూస్ ఏంటి, ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ యొక్క కి వాల్యూస్, రైట్. ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తా ఉంది. ఎలా, విత్ స్పెసిఫైడ్ దిస్ వాల్యూస్. ఇక్కడ స్పెసిఫైడ్ దిస్ వాల్యూ దేనికి సంబంధించింది, స్టూడెంట్ డేటాకి సంబంధించింది. అండ్ ఆల్సో ఇంకేమన్నాడు, అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడెడ్ 1 by 1. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నా నేను, అండ్ ఆర్గ్యుమెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తా కదా ఇక్కడ. సో ఇక్కడ 25 ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక ఆర్గ్యుమెంట్ని కూడా ప్రొవైడ్ చేసా. ఏమని, సిటీ. సిటీ వన్ మినిట్, సేవ్ చేయలేదు. సిటీ. సో calls a function with specified this value and arguments provided by 1 by 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇది కాల్ యొక్క డెఫినేషన్ అండ్ కాల్ యొక్క యూసేజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అప్లై, రైట్. సో అప్లైలో అప్లై, బట్ కాల్ అప్లైకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ప్రొవైడెడ్ 1 by 1 ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడెడ్ బై 1 by 1 ఏమో కాల్లో. ఇక్కడ ఏమన్నాడు, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ యాజ్ అన్ అరే, రైట్. చూసారా, అవుట్పుట్లో ఏమీ మార్పు లేదు. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, కాల్కి అప్లైకి కాల్ ఏమో 1 by 1 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తుంది, బట్ అప్లై ఏమో అరే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తుంది. బట్ ఇప్పుడు మనం బైండ్ని చూద్దాం. బైండ్ చూసారా, బైండ్ అనేది ఎలాంటి వాల్యూని, అంటే ఒక ఫంక్షన్ని ఇమ్మీడియట్గా ఇన్వోక్ చేయలేదు. ఇదేం చేసిద్ది అంటే బైండ్ అనేది సమ్ బౌండ్ వాల్యూని రిటర్న్ చేసిద్ది.
సో ఏదైతే బౌండ్ వాల్యూస్ని రిటర్న్ చేసిద్ది కదా, ఆ బౌండ్ వాల్యూస్ని మనం ఏం చేస్తూ ఉంటాము, కాల్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఏంటి, ఒక బౌండ్ వాల్యూని రిటర్న్ చేసి తర్వాత ఆ బౌండ్ వాల్యూని ఎగ్జిక్యూట్ చేసిద్ది. చూసారా, సేమ్ రిజల్ట్స్. సో అందుకే దీని యొక్క డెఫినేషన్ ఏమన్నాడు, రిటర్న్స్ ఇన్ న్యూ ఫంక్షన్. ఇక్కడ ఏం చేసిద్ది, ఒక న్యూ ఫంక్షన్ని రిటర్న్ చేస్తూ ఉంది ఇక్కడ. అదేంటి, బౌండ్. రిటర్న్స్ ఇన్ న్యూ ఫంక్షన్ విత్ ఏ బౌండ్ టు స్పెసిఫైడ్ వాల్యూ అండ్ ఇట్ డజంట్ కాల్ ద ఫంక్షన్ ఇమ్మీడియట్లీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ లైన్లో ఫంక్షన్ కాల్ అయిందా, లేదు. ఒక బౌండ్ వాల్యూ అనేది మాత్రమే రిటర్న్ అయింది. ఆ బౌండ్ వాల్యూని మనం నెక్స్ట్ టైం కాల్ చేసాం. సో బేసిక్గా మనకి కాల్, అప్లై అండ్ బైండ్ మెథడ్స్ ఎందుకు యూజ్ అవుతాయి, ఒక ఫంక్షన్ని ఇన్వోక్ చేయడానికి. ఏది, విత్ స్పెసిఫైడ్ దిస్ వాల్యూస్ తోటి అండ్ సమ్ ఆర్గ్యుమెంట్స్ తోటి ఒక ఫంక్షన్ని కాల్ చేయడానికి మనకి జావాస్క్రిప్ట్లో కాల్, అప్లై అండ్ బైండ్ మెథడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. హోప్ మీ అందరికీ నా వీడియో కనుక నచ్చి, నా కంటెంట్ కనుక నచ్చితే మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా జావాస్క్రిప్ట్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మీరు నా వీడియోని సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.